నేటి రాశి ఫలాలు మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. అలాగే మేషరాశి వారు తమ సంతానం నుండి శుభవార్తలను వింటారు. వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే మేషరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మరింత పురోగతిని సాధిస్తారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి విదేశీయానం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నవి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఎవరైతే స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది. ఇక చేపల చెరువు వారికి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రారంభించి విస్తరించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రైవేట్ రంగాలలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మీ మాట తీరు వల్ల 10 మందిలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక దంపతుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయ సందర్శనం చేసినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసి సంతోషిస్తారు. మీ ప్రతిభ 10 మందిలో చాటుకుంటారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సయోధ్యకు మార్గం ఏర్పడుతుంది. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. మిత్రులతో సత్సంబంధాలనేవి ఏర్పడతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న విధుల్లో మరింత అనుకూల స్థితి అనేది ఏర్పడుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి రోజు అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.